మన బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్ సెట్ ఫర్ టుడే. బాగుంది ఆమ్లెట్ అయితే, బ్యాచులర్ స్టైల్లో బాగుంది. హలో ఎవ్రీవన్, నమస్తే మీ అందరికీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సూపర్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజు మధ్యల అండ్ యూఆర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ రాజు. సో ఈ వ్లాగ్ అయితే మెయిన్ నేను చేస్తుంది రీజన్ ఏంటంటే, వైజాగ్ అండ్ కోస్టల్ ఏరియా మొత్తం మనకి మొంత తుఫాన్తో అయితే చాలా వరకు ఎఫెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్షం అయితే పడుతుంది. సో ఇప్పుడు మార్నింగ్ 9 AM అయితే అవుతుంది టైం. సో బయట ఒకసారి చూపిస్తా, ఒకసారి చూడండి. చాలా వర్షం అండ్ గాలి రెండు కలిపి అయితే వస్తున్నాయి. సో మెయిన్ వర్షం అయితే మేబీ కనిపించకపోవచ్చు, దీంట్లో గట్టిగానే పడుతుంది. గాలి అయితే ప్రజెంట్ కొంచెం తగ్గింది ఇప్పుడు. సో బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. పాపం ఈ పావురం వర్షంలో తడిచిపోయి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. పాపం నేనే వల్ల అదే వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తా. చిన్న వర్షం అయితే పడుతుంది ప్రజెంట్. చిన్న వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది రిషికొండ హిల్ నెంబర్ 3 మధురవాడ ఐటీసెజ్ ఏరియా. సో ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లైమేట్ బాగానే ఉంది, వెదర్ కూడా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తాయేమో నేను ఫర్దర్గా వీడియో అయితే కంటిన్యూ చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో ప్రజెంట్ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. చాలా గట్టిగా అయితే గాలి వస్తుంది, ఇలా చూసారు కదా ఆఫీస్ దగ్గర. సో ఇది పరిస్థితి. మా పక్క ఆఫీస్ వాళ్ళు అయితే లంచ్ తిని కాసేపు వాక్ చేద్దామని వచ్చారు, కానీ అందరూ అయితే రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే వాళ్ళని 2 minutes కూడా అవ్వలేదు, అప్పుడే ఈ వర్షం అయితే చాలా వేగంతో నా మీదకి వచ్చింది. సో ఇది నా సిస్టమ్. ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ ఎలా ఉంటుంది. ఎంత స్ట్రెస్గా ఫీల్ అయినా సరే ఒక్క 10 minutesలో నాకు ఇక్కడికి వస్తే మొత్తం పోద్ది. కనిపిస్తుంది అది రుషికొండ. ప్రజెంట్ లోన్కి వచ్చాక ఒక 10 minutesలో అయితే మొత్తం వెదర్ మారిపోయింది. వర్షం అయితే ఆగింది, బట్ గాలి అయితే అలానే వస్తుంది. ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. ఇలాంటి వెదర్లో కూడా ఎవరైనా సరే టీ తాగకుండా ఉంటారా? అందుకనే వెంటనే లేట్ చేయకుండా క్యాఫ్టేరియాకి అయితే వచ్చాను. ఆంటీ గారు అప్పుడే అల్లం టీ వేడిగా అయితే రెడీ చేసి పెట్టారు మా అందరి కోసం.
బయటికి వెళ్తే బాగున్నాయి. టీ పట్టుకొని అలా బయటకు వచ్చిన లేదా మా వాళ్ళంతా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఈవినింగ్ అయితే 6:30 PM అవుతుంది. గాలి వాన చాలా గట్టిగా అయితే పెరిగిపోయి, అండ్ ఇప్పుడు కాసేపు మన కొలీగ్స్ అండ్ మా ఫ్రెండ్స్తో అయితే వాతావరణం కోసం ఒకసారి కనుక్కుందాం. కొంచెం పని అయితే చేస్తారు, వాళ్ళని ఒకసారి అడిగి చూద్దాం వాళ్ళు ఏమని రెస్పాండ్ అవుతారు. సారీ బ్రో, వెళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయి. వినయ్, తుఫాన్ ఎక్స్ప్లెనేషన్ చేయి. సైక్లోన్ తుఫాను, మీరేం గాబరు పడకండి. ఇలాంటివన్నీ నేను ఒకసారి చూస్తాను. సైక్లోనా తుఫానా? ముంత తుఫాను. సో మీరు ఎటువంటి బెంగా పడకండి. ఇది ఎంతవరకు ఉండదు ఇవాళ నైట్ కల్లా నేను చెప్తాను వరుణ్ దేవుడికి. సో అక్కడికి తుఫాన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ. గాలి అయితే ఆగట్లేదు అసలు. మీకు ఒక డోర్ గ్లాస్ అయితే చూపిస్తాను, ఆ గాలికి పగిలిపోయింది ఏకంగా. ఇగో సో చెప్పా కదా, ఆ గాలి ఫోర్స్కి అయితే ఈ గ్లాస్ అయితే పగిలిపోయింది. చాలా ఎక్కువ వేగంతో అయితే వస్తుంది మనకి. అదంతా బీచ్ రోడ్. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం గాలి అయితే ఆగింది. సో తర్వాత 9-9:30కి అయితే ఇంకా ఎక్కువ ఉందని చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఎలా అవుతుందో ఏంటో మరి. సో ఇదంతా ఇంకా ఐటీసీఎస్ లైన్ చూస్తున్నారు కదా, వర్షం పడుతూనే ఉంది ఇంకా నాన్ స్టాప్గా. నాకు తెలిసి మ్యాక్స్ ఇంకా రేపటితో అయిపోద్దని అనుకుంటున్నా. ముందు అయితే చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చింది మనకి ఇక్కడ. వైజాగ్ మొత్తం ఒక రేంజ్లో పడింది వర్షం. మా ఆఫీస్ దగ్గర ఇంకా ఘోరంగా పెద్ద పెద్ద గాళ్ళు, కొన్ని చెట్లు అయితే పడిపోయాయి. ఓకే, ముంతా ఎఫెక్ట్ చూసారు కదా. వాటర్ డివైడర్ల మధ్యలో కూడా వాటర్ అయితే ఫిల్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో ఇక్కడ నుంచి రికార్డ్ చేసినప్పుడైతే వర్షానికి నా మైక్ అయితే పాడైపోయింది. సో అందుకనే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇదంతా మిత్లపురి కాలనీయే. మనకి వర్షం అయితే అలా పడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఆఫీస్ అయితే మాకు అయిపోయింది, 12 అవుతుంది. సో కానీ బట్ ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మాకు కొంచెం ఎర్లీగానే పంపించారు. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను. వర్షం, ఈ రెయిన్ కోట్ మొత్తం ఫుల్గా తెచ్చిపోయాను ఇంకా. సో యాక్చువల్లీ రెయిన్ ప్యాంట్ అయితే లేదు, తీసుకోవడం మర్చిపోయాను. ఇలా వర్షాలు వస్తాయని తెలియదు. సో నా రెయిన్ కోట్ ఏంటంటే స్కూటీలోనే ఉంటుంది మ్యాక్స్. ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఏ వచ్చినా సరే సేఫ్ సైడ్లో ఉంటామని చెప్పి. ఓకే, సో ఈ వీడియో నేను ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా, అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.